క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ఈ క్రింది ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం, గన్ ఫౌండరీ విచారణ, దివ్యవాణి టీవీ, దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు శ్రీమతి నిర్మలారెడ్డి, ఆశీష్ రెడ్డి, నిఖితారెడ్డి, మౌనికారెడ్డి, సెయింట్ జోసెఫ్స్ ఎడ్యుకేషన్ సొసైటీ మేనేజ్మెంట్ మరియు కుటుంబ సభ్యులు, క్రీస్తు శేషులు ఉడుమల ప్రకాష్ రెడ్డి గారి 4వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు ఉడుమల గ్రెగోరి రెడ్డి, ఉడుమల ఆరోగ్యమ్మ, ఉడుమల అంతోని రెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు, పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞత బలి సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. భుజంగరావు కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో శాంతి సమాధానములు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని యేసు తిరుహృదయ పేరిట దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం డాన్ బోస్కో దేవాలయం కన్యదారి ఉమా మహేశ్వరరావు కుటుంబంలో ఆయురారోగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, వ్యాపార అభివృద్ధిలో దేవుడు తోడు ఉండాలని కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం డాన్ బోస్కో దేవాలయం కన్యదారి వజ్రపతికి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు మంచి ఆరోగ్యము, కంచె కాపుదల కొరకు బిడ్డల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం ధర్మవరం విచారణ క్రీస్తు శేషులు ఎరువ సలోమాన్ రెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి, దైవ సన్నిధిలో దేవుని దర్శించు భాగ్యం కలగాలని ఎరువ ఎలిజబెత్తమ్మ మరియు కుటుంబ సభ్యులు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. తేరా దేవసుందరం రాజ్యలక్ష్మి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవసుందరం, రాజ్యలక్ష్మి, సంతోషమ్మ, శ్యామ్, విజయగార్లకు ఆయురారోగ్యములు, తబితాకు దేవుని చిత్తంలో వివాహం జరగాలని, ఉమాశంకర్, సుష్మా దంపతులకు గర్భఫలం దయచేయమని, కిలపర్తి కావ్య, అనన్యలకు సుఖప్రసవం జరగాలని కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. పుష్పాంజలి నీకే మా
వచ్చితివి, నీ నామగానం చేయగ చేరితిమి. నీ బలి పూజలో పాల్గొన వచ్చితివి, నీ నామగానం చేయగ చేరితివి. దివ్యవాణి టీవీ ఛానల్కు మన పారిషనర్స్, మన విచాలైనటువంటి ప్రతి కుటుంబము మరియు అద్భుత బాలు యేసు యొక్క భక్తులు, పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. అద్భుత బాలు యేసు భక్తులారా, ఈరోజు దేవుని ఆజ్ఞలను పాటించువాడు దేవునికి విధేయుడు. ఎవరైతే విధేయతతో దైవ ఆజ్ఞలను పాటించువాడికి అధికమైనటువంటి దీవెనలు తండ్రి అయిన దేవుడు దయచేస్తాడు. మన క్రైస్తవ జీవిత సారమంతా దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, మహిమపరచాలి. దానితో పాటు మన పొరుగు వారిని కూడా ప్రేమించాలి అని యేసు ప్రభువు 2 ఆజ్ఞలను ఒకే ఆజ్ఞగా దయచేస్తున్నారు. మొట్టమొదటగా తండ్రి అయిన దేవుని పూర్ణాత్మతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ మనసుతోనూ, పూర్ణ హృదయంతోనూ ప్రేమించాలి, ఆరాధించాలి అని, పూజించాలి అని. రెండవది, నీ పొరుగువారిని నీవు ప్రేమించు. తండ్రి అయిన దేవునికి ప్రథమ స్థానాన్ని ఇస్తూ మన జీవితంలో దేవునికి కేంద్ర స్థానాన్ని ఇవ్వాలని క్రీస్తు ప్రభువు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి సర్వాధికారి అయిన దేవునికి ఉన్నత స్థానాన్ని ఇచ్చి ఆరాధించాలి అని, ప్రేమించాలి అని, సేవించాలని క్రీస్తు ప్రభు యొక్క ఆకాంక్ష, కోరిక. యోహాను 14:15 వచనంలో, మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలను పాటింతురు అని. కాబట్టి విశ్వాసంతో తండ్రి అయిన దేవుడు అనుగ్రహించినటువంటి ఆజ్ఞలను, క్రీస్తు ప్రభు మనకిచ్చినటువంటి ఆజ్ఞలను, దేవుణ్ణి పూజించటము, స్తుతించటము, ఆరాధించటము, దైవ సేవ చేయటము, ఇరుగు పొరుగు వారిని ప్రేమించటం. కాబట్టి ఆజ్ఞలను పాటించాలని శిరసా వహించి తండ్రి అయిన దేవుని యొక్క దీవెనను అడుగుతూ, ప్రభువా మేము చేసిన పాపం జ్ఞాపం తెచ్చుకొని మనస్తాపడి మేము క్షమాపణ అడుగుతున్నాం అని చెప్పి మనము ప్రాధేయపడదాం. మనం చేసిన పాపం జ్ఞాపం తెచ్చుకొని వాటికి మనస్తాపడి ప్రభు యొక్క క్షమాపణ కోరుకుందాం.
ఆశపడి వేడుచున్నా పశ్చాత్తాప కన్నీటితో ఆశపడి వేడుచున్నా నిన్ను చేరాలని నీతో ఉండాలని నీలా మారాలని ఆశపడి వేడుచున్నా నీ ఆశపడి వేడుచున్నా పశ్చాత్తాప కన్నీటితో ఆశపడి వేడుచున్నా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. దూతలు పాడిరి పరమోన్నత గీతముల్ పరమండలాధీశుని స్తుతించి కొనియాడిరి. దూతలు పాడిరి పరమోన్నత గీతముల్ పరమండలాధీశుని స్తుతించి కొనియాడిరి. మహోన్నత దేవునికి మహిమని పాడుగా ఇలబు జనులందరికీ శాంతి శుభములు గుణనుచు. మహోన్నత దేవునికి మహిమని పాడుగా ఇలబు జనులందరికీ శాంతి శుభములు శాంతి శుభములు శాంతి శుభములు అగుననుచు. శాంతి శుభములు అగుననుచు. ఏలికైన సర్వేశ్వర మా స్వర్గరాజా మహాబలము గల పిత మమ్మేలు మా రాజా. ఏలికైన సర్వేశ్వర మా స్వర్గరాజా మహాబలము గల పిత మమ్మేలు మా రాజా. నీకే స్తుతి నీకే మహిమ ఘన ఆరాధన నీకే స్తుతి నీకే మహిమ ఘన ఆరాధన. మా స్తుతులన్నీ ప్రభు నీకయ్యా. గ్లోరియా 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 జనితైకసుతుడా శ్రీక్రీస్తువా పాప విమోచకుడా సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల రక్షణ దీశుడా జనితైకసుతుడా
విమోచకుడా సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల రక్షణ దీశుడా నీకే స్తుతి నీకే మహిమ ఘన ఆరాధన నీకే స్తుతి నీకే మహిమ ఘన ఆరాధన మా స్తుతులన్నీ ప్రభు నీకయ్యా గ్లోరియా 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 పితకుడి ప్రక్కన ఆసీనుడా పరిశుద్ధ పరిపూర్ణుడా పిత మహిమలో పరిశుద్ధ ఆత్మతో పాలించు మా ప్రభువా పితకుడి ప్రక్కన ఆసీనుడా పరిశుద్ధ పరిపూర్ణుడా పిత మహిమలో పరిశుద్ధ ఆత్మతో పాలించు మా ప్రభువా నీకే స్తుతి నీకే మహిమ ఘన ఆరాధన నీకే స్తుతి నీకే మహిమ ఘన ఆరాధన మా స్తుతులన్నీ ప్రభు నీకయ్యా గ్లోరియా 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 ఆమేన్ 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 ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరాం, మానవ పాపం వలన పతనమైన ఈ లోకమును మిమ్ము పూర్తిగా విధేయించిన మీ కుమారుని బాధామయమైన శిలువ మరణము ద్వారా విమోచించితిరి. పాపమనడు దాస్యము నుండి మమ్ము విముక్తులను చేసి మాకు నిత్యానందమును అనుగ్రహింపుము. మీతోను పవిత్రాత్మతోను కలిసిగములు జీవించు పాలించు మా నాథుడు యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆ వాక్కు మీ చెంతనే ఉన్నది కనుక మీరు ఈ శాసనములు పాటింపుడు. మొదటి పట్టణము ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 10వ వచనం నుంచి 14వ వచనం వరకు. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 10వ వచనం నుంచి 14 వచనాలు. ప్రభువు ఇట్లు పలుకుచున్నాడు, మీరు ప్రభువుకు విధేయులై ఈ ధర్మశాస్త్రమున లిఖింపబడిన ఆయన ఆజ్ఞలెల్లా పాటించి పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో ఆయన వద్దకు మరలి వత్తురేని పై దీవెనలెల్లా బడయెదురు. నేడు నేను మీకు విధించు ఈ శాసనము కష్టమైనది కాదు, అందుబాటులో లేనిది కాదు, అదెక్కడనో ఆకాశమున ఉన్నట్టుది కాదు. కనుక మేము ఆ శాసనమును విని పాటించుటకు ఎవరు ఆకాశంకెక్కిపోయి దాని నచ్చటకు కొనివత్తురు అని మీరు అడగనక్కరలేదు. అదెక్కడనో సముద్రములకు ఆవల ఉన్నట్టుది కాదు. కనుక మేము ఆ శాసనమును విని పాటించుటకు ఎవరు సముద్రములు దాటిపోయి దాని నచ్చటకు కొనివత్తురు అని మీరు
అడగనక్కరలేదు. ఆ వాక్కు మీ చెంతనే ఉన్నది, మీ నోటనే, మీ హృదయంలోనే ఉన్నది. కనుక మీరు ఈ శాసనము పాటింపుడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువాక్యము నీ వాక్యము నా నోటికి తీయగా ఉన్నది, తేనె కంటే మధురముగా ఉన్నది నీ వాక్యము. ప్రాణమిచ్చు నీ వాక్యం, స్వస్థతనిచ్చు నీ వాక్యం, అనుసరించుగా ప్రభు యేసు నీ వాక్యము. ఆలకించుగా అనుసరించుగా ప్రభు యేసు నీ వాక్యము. నీ వాక్యము నా నోటికి తీయగా ఉన్నది, తేనె కంటే మధురముగా ఉన్నది నీ వాక్యము. దేవుడు సమస్త విశ్వము ఆయన ద్వారా ఆయన కొరకు సృష్టించెను. రెండవ పఠనము పునీత పౌలు కొలొస్సీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 15వ వచనం నుండి 20వ వచనం వరకు. సోదరులారా, క్రీస్తు అదృశ్యుడై ఉన్న దేవుని ప్రత్యక్ష రూపము, ఆయన సమస్త సృష్టిలో తొలుత జన్మించిన పుత్రుడు. ఏలైనా దేవుడు ఆయన ద్వారా పరలోక భూలోకములందు కంటికి కనిపించని అన్ని వస్తువులను, ఆధ్యాత్మిక శక్తులను, ప్రభువులను, పాలకులను, సింహాసనములను, అధికారులను కూడా సృజించెను. దేవుడు సమస్త విశ్వము ఆయన ద్వారా ఆయన కొరకు సృష్టించెను. ఆయన అన్నిటికంటే ముందుగానున్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయన తన శరీరమైన శ్రీసభకు శిరస్సు. సమస్తమును ఆయనయే. ప్రథముడగుటకు ఆయన ఆదియు నుండి మృత్యులలో నుండి లేచిన వారిలో ప్రథమ పుత్రుడు. దేవుని సొంత నిర్ణయం అనుసరించియే ఈ కుమారునిలో దేవుని సంపూర్ణ స్వభావం మూర్తీభవించబడినది. ఈ కుమారుని ద్వారా సమస్త ప్రపంచమును తిరిగి తనతో సమాధానపరుచుకొనుటకు దేవుడు నిశ్చయించెను. పరలోక భూలోకముల యందలి సమస్త వస్తువులను ఆయన తన కుమారుని శిలువ బలి ద్వారా తన సమాధానపరుచుకొనెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పరవశమై పాడెను జీవనం పావనమై, వాక్యమే జీవితమై జీవసుధామృతమై. పలికెను నామది పరవశమై పాడెను జీవనం పావనమై, వాక్యమే జీవితమై జీవసుధామృతమై. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకాసు వార్త 10వ అధ్యాయము పవిత్ర వచనములు 25 నుండి 37 వరకు. లూకాసు వార్త 10వ అధ్యాయము పవిత్ర వచనములు 25 నుండి 37 వరకు. మంచి సమరీయుని ఉపమానము. అంతటా ఒక ధర్మశాస్త్ర బోధకుడు లేచి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏమి చేయవలేను అని యేసును పరీక్షింపగోరి ప్రశ్నించెను. అందుకు యేసు, ధర్మశాస్త్రమును ఏమని వ్రాయబడి ఉన్నది, అది నీకెట్లు అర్థమగుచున్నది అని తిరుగు ప్రశ్న వేశాను. అందుకు అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ మనసుతోనూ ప్రేమింపుము. నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగువారిని ప్రేమింపుమని వ్రాయబడి ఉన్నది అని పలికెను. నీవు సరిగా సమాధానమిచ్చితివి, అటులనే చేయుము, నీవు జీవింతువు అని యేసు వానితో చెప్పెను. కాని అతడు తనను సమర్థించుకొనుటకై, నా పొరుగువాడు ఎవడు అని యేసును అడిగెను. యేసు ఇటుల సమాధానమిచ్చెను. ఒకానొకడు యెరూషలేము నుండి యెరికో నగరమునకు వెళ్ళుచుండెను. త్రోవను అతనిని దొంగలు చుట్టుముట్టి దోచుకొని గాయపరిచి కొన ఊపిరితో విడిచిపోయిరి. ఆ తరువాత ఒక యాజకుడు ఆ మార్గమున వెళ్ళుచు వానిని చూచియు తప్పికొని పోయెను. అటులనే ఒక లేవీయుడు అటు వచ్చి వానిని చూచి తొలగిపోయెను. పిదప ఒక సమరీయుడు అటు పయనమై పోవుచు అతనిని చూచెను. వానిని చూడగానే అతడు జాలిపడి వాని దగ్గరకు వెళ్ళి గాయములకు తైలము ద్రాక్షరసము పోసి కట్టెను. పిమ్మట వానిని తన వాహనముపై కూర్చుండబెట్టి ఒక సత్రమునకు తీసుకొని పోయి పరామర్శించను. అతడు మరునాడు 2 దినారములు సత్రపుశాల యజమానుని చేతిలో పెట్టి, వీనిని పరామర్శింపుము, నీకు ఎక్కువ వ్యయమైనచో తిరిగి వచ్చిన పిమ్మట చెల్లింపగలను అని చెప్పెను. దొంగల చేతిలో పడిన వానికి పై ముగ్గురిలో పొరుగువాడు ఎవడు అని యేసు అడిగెను. కనికరము చూపిన వాడే అని ధర్మశాస్త్ర బోధకుడు సమాధానమిచ్చను. యేసు అతనితో, నీవు వెళ్ళి అటులనే చేయుము అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. అద్భుత బాలి యేసు భక్తులారా, కీర్తన 34:5 వచనంలో, దేవుని వైపు తేరిపార చూడుము, దేవుని వెలుగును పొందుము. ఇంకా క్రీస్తు ప్రభునియందు ఉంటే నూతన సృష్టి కలదు. 2వ కొరింథీయులకు రాసిన లేఖలో 5వ అధ్యాయము 17-18 వచనం, విత్ క్రైస్ట్ వి రిసీవ్ న్యూ లైఫ్. తండ్రి అయిన దేవుడు ప్రవాసం నుండి తిరిగి వచ్చిన ఇజ్రాయేలు ప్రజలకు ఈ విధంగా తెలియజేస్తున్నాడు, దేవుని ఆజ్ఞలను పాటింపుము, దేవుని దీవెనలను పొందుము అని. ఎవరైతే దేవుని దీవెనలు పొందగోరు వారు విధేయతతో దేవుని ఆజ్ఞలను పాటిస్తారు. మొదటి పట్టణంలో మనకు తెలియవచ్చింది అదే. ధర్మశాస్త్రాన్ని ఆచరించవలసిన అవసరం గురించి తండ్రి అయిన దేవుడు నొక్కి వక్కానిస్తున్నాడు. యూద మత సాంప్రదాయంలో ధర్మశాస్త్రము వారి జీవితానికి ఎంతో
ప్రామాణికమైనది, గొప్పదైనది. అది జీవన శ్వాస. ధర్మశాస్త్రాన్ని ప్రతి ఒక్కరూ సర్వ వ్యవస్థలందు చిత్తశుద్ధితో పాటించాలి. దానిని కేవలము పాటించటమే కాదు, జీర్ణించుకోవాలి, జీవ శ్వాసనగా తీసుకోవాలి. అది ఎలా తీసుకోవాలి? ద్వితీయోపదేశకాండంలో 6వ అధ్యాయము 4-7 తండ్రి అయిన దేవుడి విధంగా తెలియజేస్తున్నాడు. మీరు పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితో, పూర్ణ మనసుతో మీరు పాటించాలి, దేవుని ఆజ్ఞలను స్వీకరించాలి అని. అంటే దైవానికి ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి. అప్పుడే దేవుని యొక్క దీవెనలు మనం పొందగలుగుతాం. అంటే దేవుని దీవెనను పొందటానికి ఆయన కట్టడలను, ఆజ్ఞలను, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. మొట్టమొదటిది ప్రభువుని, సర్వాధికారి అయిన దేవుని ఉన్నత స్థానాన్ని స్వీకరించి ఆయనను ఆరాధించాలి, ఆయనను ప్రేమించాలి, ఆయనను సేవించాలి. అది ప్రభువు మన నుండి కోరుతున్నాడు. ప్రవాసము నుండి తిరిగి వచ్చిన ఇజ్రాయేలు ప్రజలకు తండ్రి అయిన దేవుడు తెలియజేసింది ఇదే. అంటే కారుణ్యము కలవాడై, అంటే ప్రేమతో నీవు కట్టడలను పాటించాలి, నిబంధనలను పాటించాలి, కట్టడలకు విధేయత చూపించాలి. అంటే విధేయత దేవుని దీవెనలను అందిస్తుంది. అందుకోసమే మనం ఇతరుల విధేయత చూపించామనుకో, మనకు అనేక పనులు జరుగుతాయి. చదువుతున్నటువంటి బాలబాలికలు ప్రిన్సిపల్ కానీ టీచర్లు కానీ విధేయిస్తే వారిని ఎక్కువగా ప్రేమించి ఇంకా జ్ఞానాన్ని వారికి దయచేస్తారు. అంటే విధేయతను కోరితే తప్పకుండా దేవుని దీవెనలు వస్తాయని. దైవ సేవలో తన సేవలను ఈ విధంగా అందిస్తున్నారు. ప్రపంచంలో ప్రతి ఒక్క అనాథాశ్రమాలు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు, సంఘ సేవ, ఇవన్నీ. అందుకోసమే క్రీస్తు బోధించిన సోదర ప్రేమ సందేశమే క్రైస్తవుడు మంచి సమరీయుడు కావాలి అని ఈనాటి క్రీస్తు ప్రభు మనల్ని కోరుతున్నారు. తన ఆకాంక్ష ఏంటి? మనము విలువైన సేవలను ప్రజలకు అందించాలి, విశ్వాసముతో జీవించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, సోదరి ఎడల ప్రేమభావముతో, శాంతి సమాధానముతో ఉండాలి అని. కానీ ఇంకా నాణ్యంగా జరగాలి అని. ఇంకా నాణ్యత కోల్పోతుంది మన విద్యా సంస్థల్లో, మన ఆసుపత్రులలో, అనాథాశ్రయాల్లో, సంఘ సేవల్లో. ఇంకా నాణ్యత కోల్పోకూడదు, ఇంకా నాణ్యంగా జరగాలి, ఔదార్యంగా జరగాలి, పొరుగువాని సేవల సమిధలము కావాలి. ఇదే క్రీస్తు బోధల సారాంశం అని మనకు ఈనాటి పట్టణాలు మనకు తెలియజేస్తున్నాయి. కాబట్టి మనం ఏ విధంగా మన పొరుగువారిని మనం ఆదుకోవాలి, ఏ విధంగా మన పొరుగువారి కోసం మనం ప్రార్థించాలి? మొట్టమొదటగా ప్రభువుకి ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి. దానితో పాటు మన పొరుగువారి ఎడల సేవాభావముతో, ప్రేమతో జీవించాలి అని. కాబట్టి ఈ యొక్క 3 పట్టణాల సారాంశం ప్రేమికుడుగా, దయ కలిగి, కరుణ కలిగి, శాంతముతో, కనికరము గలవాడై జీవించాలని కోరుతున్నాయి. కాబట్టి నాడు ఈ యొక్క దివ్య పూజ బలిలో ప్రభువా, మా హృదయంలో మీ కరుణను నింపు, మీ దయను మాకు దయచేయి, మేము కనికరముతో జీవించేలాగున ఆశీర్వదించు. మా కుటుంబాలలో, మా పరిసర ప్రాంతాల్లో, మా ఈ గ్రామంలో ప్రతి కుటుంబాన్ని దీవించి కాచి కాపాడు. ప్రతి కుటుంబంలోటువంటి ప్రతి ఒక్కరికి శాంతిని, సమాధానమును, సేవాభావమును దయచేయండి, భక్తిభావం దయచేయండి ప్రభువా అని మేము ప్రార్థించుదాము. ఆమెన్. విశ్వాసంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తుల పితైన సర్వేశ్వరుని విశ్వసించినాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించినాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియు నుండి పుట్టెను. పోన్సు పిలాతు కాలమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను.
పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల వాళ్ళ సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసిస్తున్నాను. నిత్య జీవం విశ్వసిస్తున్నాను. ఆమేన్. అద్భుత బాలు యేసు భక్తులారా, ఇప్పుడు మనము మన వ్యక్తిగత అవసరాల కోసం, మన కుటుంబ అవసరాల కోసం మనం ప్రార్థించుదాము. మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. స్వీకరించుమా ప్రేమతో నా చిన్ని కానుక, నా మదిలో నిన్నే నిలిపిన మనసైన కానుక, నా మదిలో నిన్నే నిలిపిన మనసైన కానుక. దైవమా దైవమా దయతో చేకొని దీవించుమా. దైవమా దైవమా దయతో చేకొని దీవించుమా. స్వీకరించుమా ప్రేమతో నా చిన్ని కానుక. గొప్ప ప్రేమను పొందాలని ద్రాక్ష రసము తెచ్చితే, గొప్ప ప్రేమను పొందాలని ద్రాక్ష రసము తెచ్చితే, నీవు చేసిన త్యాగ బలిని స్మరణ చేయగా పదము చేరితి. నీవు చేసిన త్యాగ బలిని స్మరణ చేయగా పదము చేరితి. దైవమా దైవమా దయతో చేకొని దీవించుమా. దైవమా దైవమా దయతో చేకొని దీవించుమా. స్వీకరించుమా ప్రేమతో నా చిన్ని కానుక, నా మదిలో నిన్నే నిలిపిన మనసైన కానుక. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి పితైన సర్వేశ్వరునికి అంగీకారం అట్లా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనమ కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనమ కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మీ నామ గౌరవార్థము మేము అంకితము చేసిన ఈ బలి అర్పణమును కరుణతో వీక్షింపుము. ఈ బలి ద్వారా మమ్ము పవిత్రమునర్చి మాకు నిత్య జీవన భాగము దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక.
మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటును మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకన మీరు లోకమును ఎంతగానో ప్రేమించి కనికరముతో మాకు రక్షకుని ప్రసాదించితిరి. పాపము మినహా అన్ని విషయములలోనూ అతడు మావలే జీవించినట్లు చిత్తగించితిరి. ఈ విధంగా మీ కుమారుని యందు మీరు ప్రేమించిన దానిని మా యందును ప్రేమింప తలంచితిరి. మా అవిధేయత వలన పాపము కట్టుకొని మేము పోగొట్టుకొనిన అనుగ్రహములను మీ కుమారుని విధేయత ద్వారా మరల పొందగలుగుచున్నాము. కావున ప్రభువా, మేము మీకు వందనములు అర్పించుచు దూతల సమేతంగా మేము స్తుతించుట ఎట్లనగా, హోసానా 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 హోసానా. పెదవినందు మధురం పొంగి పొరలగా దావీదు సుతుడకు హోసాన పాడగా. పెదవినందు మధురం పొంగి పొరలగా దావీదు సుతుడకు హోసాన పాడగా. దూతల స్తుతి గానముతో స్వర్గవాసులందరితో, దూతల స్తుతి గానముతో స్వర్గవాసులందరితో, దేవాది దేవునకు స్తుతులు పాడుదా, దేవాది దేవునకు స్తుతులు పాడుదా. హోసానా 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 హోసానా. ధన్యులు ప్రతివారును విశ్వసింపగా దేవుని నామమున కీర్తి నొందగా. ధన్యులు ప్రతివారును విశ్వసింపగా దేవుని నామమున కీర్తి నొందగా. నదులను సెలయేరులను గాలియను మేఘమును, నదులను సెలయేరులను గాలియను మేఘమును, భూలోకవాసులను స్తుతులు పాడుదా, భూలోకవాసులను స్తుతులు పాడుదా. హోసానా 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 హోసానా. ఈ యొక్క నడి పూజలో మనము భక్తితో ప్రార్థిస్తూ మన హృదయ కోరికలను తండ్రి అయిన దేవుని యొక్క పవిత్ర పాదాల చెంత మనం ఉంచుదాం. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. మీ సృష్టి అంతము స్తుతించుట యుక్తము. ఏలయన మీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలు నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము.
ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా ఏలినవారా, నా సర్వేశ్వర, ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. నా ఏలినవారా, నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరలవేం చేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనసు కలిగియుండునటులా దయచూపుము.
అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకునే పుణ్యాత్మలతోనూ, ముఖ్యంగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ధన్యులైన మీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకం యాత్ర చేయు మీ శ్రీసభను, మీ సేవకుడగు మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ కూడా విశ్వాసమందును, ప్రేమయందును దృఢపరపము. మీ ఇష్ట ప్రకారం మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. ప్రేమగల తండ్రి, దయగల తండ్రి, ఈనాడు ఎంతోమంది దివ్య పూజ బలులు అర్పిస్తున్నారు ప్రభువా. వారి యొక్క విన్నపాలను, వారి కోరికలను, వారి యొక్క హృదయ కోరికలను ప్రభువా మీ యొక్క పవిత్ర పాదాల చెంత ఉంచున్నాము తండ్రి. వారికి అనుగ్రహింపుము, దీవింపుము, ఆశీర్వదింపుము. మా కుటుంబాలలో ఎల్లప్పుడూ శాంతిని, సమాధానము దయచేయి ప్రభువా. ఎవరైతే రోగముతో బాధపడుతున్నారో వారిని తాకి ఆశీర్వదించు, స్వస్థపరచు. మా ప్రియమైన బిడ్డలందరికీ మీ యొక్క దైవ జ్ఞానము, దైవ శక్తి, దైవ బలము ప్రభువా వారికి దయచేయి. మాకందరికీ ఆయురారోగ్యాలు, శాంతి, సమాధానాలు దయచేయండి. సిరి సంపదలు దయచేయండి. ఎటు వెళ్ళిన ప్రభువా మీ యొక్క కాపుదల దయచేయి. మీ యొక్క రక్షణ మాకు దయచేయి నాయనా. ఆత్మస్థైర్యము మాకు దయచేయి. ఆత్మశక్తి, ఆత్మ బలము మాకు దయచేయి ప్రభువా. ఈ యొక్క దివ్య పూజ బలిలో పాల్గొంటున్నటువంటి ప్రతి బిడ్డను ఆశీర్వదించి కాచి కాపాడు. ప్రతి ఒక్కరిలో హృదయంలో, మనసులో శాంతి నింపు, సమాధానం నింపు, ప్రేమను నింపు ప్రభువా. ధైర్యము నింపు, ఆత్మధైర్యము, ఆత్మస్థలమును, ఆత్మస్థైర్యమును మాకు దయచేయి. ఎటు వెళ్ళినా మాకు తోడుగా ఉండు. మా కుటుంబాలు ఎల్లప్పుడూ మంచి మార్గం నడుపునైనా మా కుటుంబాలను అందరి ఎడల ప్రేమ భావంతో, శాంతి సమాధానంతో జీవించేలాగున ఆశీర్వదించు. దయగల తండ్రి, 4 దశల చెదిరిన మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, ముఖ్యంగా ప్రభువా మా కుటుంబాల్లో చనిపోయిన వారందరికీ నిత్య విశ్రాంతిని దయచేయండి. మరియు మీ ప్రేమయందు ఈ లోకముని వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేము నచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేలును లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతి సమాధానం ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి, బాధల నుండి, రోగాల నుండి సర్వదా కాపాడము.
మేము మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగం నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలుడు వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ ఇచ్చిత ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమిక పాపం పరిహరించడు క్రీస్తు ప్రభువు, నేనే జీవమును, నేనే జీవాహారమును అన్నటువంటి ప్రభువు. ఈ యొక్క ప్రియమైన విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. మీరు ఒక్క మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. పునీత ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి.
నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. దివ్యవాణి టీవీ ఛానల్కి మన ప్యారిష్నస్, మన విచారణలో ఉన్నటువంటి ప్రతి కుటుంబము మరియు అద్భుత బాలియేసు యొక్క భక్తులు, ద డివోటీస్ ఆఫ్ ఇన్ఫెంట్ జీసస్, ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ మహాప్రసాదితములైన గొప్ప వరములతో నింపబడిన మేము దీనతతో మేము ప్రార్థించుచున్నాము. మీ కరుణను బట్టి మీ నుండి రక్షణ బహుమతిని పొందుదుముగాక. మీకు కృతజ్ఞమై నిరవధికముగా మేము స్తుతింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ఆనందం కలుగును బాలీసులో, అనురాగం దొరుకును శ్రీయేసులో. ఆనందం కలుగును బాలీసులో, అనురాగం దొరుకును శ్రీయేసులో. ఆహ్లాదం నిండును ఆకరణమూర్తిలో, ఆహ్లాదం నిండును ఆకరణమూర్తిలో. అనుగ్రహం లభించును అద్భుతాలయేసులో, అనుగ్రహం లభించును అద్భుతాలయేసులో. జై జై బా